హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను కొర్రలతో అన్నం వండుతున్నానండి. కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. డైటింగ్ చేసేవారికి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ కొర్రల్ని రైస్ బదులు కొర్రల్ని అన్నం కింద వండుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. త్వరగా బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఒక గ్లాసు కొర్రలు తీసుకున్నాను కదండి, వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసు కొర్రలకి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. కల్లుప్పు లైట్గా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. పెరుగన్నంలో ఎంత వేసుకుంటామో అంతే వేస్తున్నాను. ఈ ఉప్పు వేయకుండా వండామంటే చాలా చప్పగా ఉంటాయండి. స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే ఉప్పు వేయకుండా వండితే తినలేరు, చాలా చప్పగా ఉంటాయి. అందుకోసం అలవాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్టార్టింగ్లో లైట్గా సాల్ట్ వేసుకుని మూత పెట్టి నైట్ అంతా పక్కన పెట్టేసి నానబెట్టాలండి. ఇది రేపు మార్నింగ్ రైస్ కింద ఉడికించుకుంటే బాగుంటుందండి తినడానికి. ఉప్పు అనేది ఆప్షనల్ అండి, వేయాలని ఏం లేదు. స్టార్టింగ్ చేసి కొత్తగా ప్రారంభించే వాళ్ళు మాత్రమే ఉప్పు వేసుకుని వండుకోండి. ఆల్రెడీ తినే అలవాటు ఉన్న వాళ్ళైతే ఉప్పు వేసుకోకుండా వండుకోవచ్చు. ఇదిగోనండి, నైట్ అంతా బాగా నానేవి. నైట్ అంతా నానితే చాలా బాగా ఉడుకుతాయండి. మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. టైం లేదు అంటే కనీసం మినిమం 5-6 గంటలన్నా నానబెట్టాలండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుంటున్నానండి. ముందుగా పెద్ద మంట పెట్టి పొంగొచ్చే వరకు అలాగే ఉంచాలి. పొంగొచ్చిన తర్వాత స్లో ఫ్లేమ్లో ఉడికించాలండి. ఈ కొర్రలు తినడం వల్ల ఆకలి తగ్గుతుందండి. కొర్రలు బరువులు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. అంటే డైటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు అనుకుంటారు కదా, అలాంటి వారు ఈ కొర్రలు తింటే ఎక్కువ ఆకలి అయ్యేదండి. జనరల్గా మనం 2 కప్పులు రైస్ తింటాం అనుకోండి, కానీ ఈ కొర్రలు 1 కప్పు తినేటప్పటికే కడుపు నిండిపోతుందండి. కొర్రలు ఆహారంగా తీసుకుంటే బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేస్తుందండి. దానివల్ల డయాబెటిక్ పేషెంట్లకి కొర్రలు చాలా బాగా పనిచేస్తాయండి. నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు చెప్తున్నానండి. ఇదిగోనండి, ఇలా పొంగొచ్చే ముందు మంట తగ్గించుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ కొర్రలు అనేవి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి కొర్రల్లోని. ఇవి క్యాన్సర్ రాకుండా బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాడుతుందండి. దానివల్ల మనకి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. బాడీలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందండి. ఈ కొర్రలు మనం రైస్ బదులు తీసుకుంటే కనుక ఖచ్చితంగా బరువు తగ్గుతామండి. అంతేకాకుండా మలబద్ధకం సమస్య కూడా తగ్గిస్తుందండి. మంట తగ్గించిన తర్వాత ఇలా మూత పెట్టుకుని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడిగంటుతుందండి.
కొంతమందికి చిరుధాన్యాలు తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుందండి, త్వరగా అరగదు అంటారు. అలాంటి వారి కోసం ఒక చిన్న టిప్ అండి. జీలకర్ర, వాము, సోంపు 3 సేమ్ ఈక్వాలిటీతో ఒక బౌలు సోంపు, ఒక బౌలు వాము, ఒక బౌలు జీలకర్ర విడివిడిగా ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసుకుని వేయించుకుని 3 కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలండి. అలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని నైటు గోరువెచ్చని గ్లాసులో, ఒక చిన్న గ్లాసులో 1 స్పూను పౌడర్ వేసుకొని తాగితే మనకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉండదండి, అరగదు అనే భయం కూడా ఉండదండి జీలకర్ర వేయడం వల్ల. కొంతమంది అయితే డైరెక్ట్గా ఇలా ఉడికించుకునే దాంట్లోనే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా వాము కూడా వేసి ఈ రైస్ని ఉడికించుకుంటారండి. ఇదిగోనండి, రైస్ అనేది చక్కగా 10 నిమిషాల్లో ఉడికిపోయిందండి. కొంచెం అడుగంటుతుందండి స్టీల్ గిన్నె పెట్టడం వల్ల. కొంతమంది అయితే స్టీల్ గిన్నె అడుగంటుతుందని చెప్పి అల్యూమినియం పాత్ర పెట్టి ఉడికిస్తారండి. అల్యూమినియం అంతా హెల్త్కి మంచిది కాదు అంటున్నారని నేను స్టీల్ బౌల్లోనే ఉడికించానండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అలా వదిలేస్తే మొత్తం కొర్రల్లో ఉండే తడి మొత్తం లాగేసి తినడానికి బాగుంటుందండి. కొంతమందికి గర్భధారణ సమయంలో షుగరు, బీపీ కూడా అటాక్ అవుతాయి కదండి. అలాంటి వాళ్ళకి ఈ కొర్రలు పెట్టడం వల్ల బాగుంటుందండి. ఇదిగోనండి, కొర్రల్లో అన్నం రెడీ అయిపోయింది. చూసారుగా, చాలా పొడి పొడిగా వచ్చిందండి. చల్లారిపోయిన తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటుంది. నేను 2 గ్లాసులు వాటర్ పోసి నానబెట్టాను కదండి. మళ్ళీ ఉడికించుకునే ముందు 1 గ్లాసు మళ్ళీ యాడ్ చేశానండి. మీరు ముందుగా నానబెట్టుకున్నప్పుడు వేసుకున్నా పర్వాలేదు, మళ్ళీ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఒక గ్లాసు కొర్రలకి 3 గ్లాసుల వాటర్ పడుతుందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. జనరల్గా విటమిన్ బి లోపం అందరిలోనే ఉంటుంది కదండి ఈ మధ్యకాలంలో. ఈ విటమిన్ బి అనేది కొర్రల్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా పిల్లలకి, పెద్దలకి కూడా జ్ఞాపకశక్తి పెరగడానికి కూడా ఈ కొర్రలు బాగా ఉపయోగపడతాయండి. ఈ కొర్రలు తినడం వల్ల నరాలకు సంబంధించిన బలహీనత లేదా మూర్ఛలు అలాంటి కంప్లైంట్స్ ఉంటాయి కదండి, ఆస్తమా అలాంటి కంప్లైంట్స్ కూడా రాకుండా చేస్తుందండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఇవే కాకుండా ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. సో ఇలాంటి కొర్రల్ని మనం ఆరోగ్యంలో భాగంగా రైస్కి బదులు ఇలా కొర్రలు రైస్ కింద వండుకుని తింటే మనందరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ఈ కొర్రలు అన్నమే కాదండి, కొర్రలు పులిహార చేసుకోవచ్చు, కొర్రలు పులిహోర పాయసం చేసుకోవచ్చు. నేను నా ఛానల్లో ఆల్రెడీ పెట్టడం జరిగిందండి. కొర్రలతో పులిహార చేశాను, అలాగే పాయసం కూడా చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా ఇంత ఆరోగ్యకరమైన రైస్ని తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.